ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా స్వామి వ్లాగ్స్. అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా వాతావరణం అంటే వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం సూపర్ వస్తుంది. అదేంటంటే నీళ్ళు పెట్టిన పొలం కాబట్టి ఇక ఇదంతా ఎండిపోయింది, మొత్తం పొట్టు ఎండిపోయింది. వర్షం పడతలేదు. ఈ వర్షం పడితేనే కొంచెం మంచిగా ఉంటుండే. ఈ వర్షం అటే పోయింది. ఈ వర్షం వల్ల, ఈ ఎండల వల్ల ఆ ఉక్కపోతకి ఇంట్లో భీకరమైన చెమట వస్తుంది. నిజంగా అసలు ఉండలేకపోతున్నాం. ఆ ఉక్కపోతకి చాలా అంటే చాలా హ్యూమిడిటీ ఎక్కువ అవుతుంది. ఇక రేకుల కింద ఉంటేనైతే ఇక బుడ్డోనికి జ్వరం వచ్చింది ఏకంగా అంతుంది. బయటకి ఇంకా వెహికల్ మీద కూడా పోలేకపోతున్నాం, అట్లుంది పరిస్థితి. కానీ కొంచెం ఈ ఎండలు కొంచెం తగ్గి 2-3 వానలు కొడితే అప్పుడు సెట్ అవుతున్నానేమో. కానీ ఇక ఎప్పుడు పడతాయో వానల కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఉగాది దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా ఈ వేప చెట్లన్నీ మంచిగా విప్పినాయి, పువ్వు వస్తూ ఉన్నాయి. వేప చెట్లు, మామిడికాయలు వస్తూ ఉన్నాయి. మంచిగా ఉంది. ఈ ఋతువు కూడా కొంచెం మంచిగా అనిపించింది. కానీ మరీ ఎక్కువైనట్టుంది. భీవత్సంగా ఎండ కొడుతుంది. ఆ ఎండ కొంచెం తగ్గుతాం మంచిగా ఉంటుండే. ఇప్పుడైతే మన వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి చూసేద్దాం. బయట తిరిగాక చాలా రోజులు అవుతుంది, అంటే మీకు చూపించాక చాలా రోజులు అవుతుందని చెప్పేసి అట్లా తిరిగేసి వచ్చేసిన. బైక్ కూడా పోదాం ఇవాళ. ఆ పొలం ఎట్లుందో కూడా చూపించేస్తా. సో టైం వచ్చేసి 7:41 అవుతుంది టైం అయితే. ఇంకా మన వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు అనుకుంటా. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. నైట్ ఈగల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచిగా లేచినావా? నాకేమైంది? ఎట్లుంది ఆరోగ్యం? అంటే నిన్న పొద్దున్న నుంచి తినలే కదా స్వప్న? రాత్రి మేము వచ్చరికి మా పానం అలసిపోయినట్టు అయిందా? ఏమేం చేద్దు గట్ల పోతావు? క్లాస్ కావాలి. క్లాస్ కావాలన్నా పో. నిజంగా నిన్న పొద్దున టిఫిన్ చేసి పోయితే మళ్ళీ రాత్రి వచ్చినాం. మధ్యాహ్నం సరే ఏమన్నా తింటామంటే మధ్యలో కూడా ఏం తినలే. అసలు టైం దొరకలే. అవును, ఏం చేతి నువ్వు అట్లా కూడా తెలియగా జత అయ్యో వదినెల్లో ఇట్లా చేసి వచ్చిన సాయంత్రం షూటింగ్ అవుతుంది. మళ్ళా నేను వస్తే నన్ను ఏడ చూస్తారో అని నేను మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. అంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. ఎందుకైతే జ్యోతి ఇప్పుడు వాళ్ళు ఇట్లా పని చేస్తారు, ఎవరైనా వస్తే సడన్ గా చూడరా? అట్లా వాడ కెమెరామెన్ వాళ్ళే ఆపేస్తారు రానియకుండా. నాకు తెలియదు కదా, సైడ్ లో నుంచి అన్ని ఆపేస్తారు. కానీ ఒక కెమెరా నాకు చాలా బాగా నచ్చింది. నిన్న వదిన పెట్టిందా మైకు? కెమెరా నీకు ఎట్లా కనిపిస్తే జ్యోతి తీసేదే కెమెరాలలో అయితే. నిజంగా చాలా కాస్ట్యూమ్ కూడా మస్తు ఉండే వాళ్ళు. బాగున్నాయి. నిన్న ఏమనిపించింది నీకు? ఎవరికి అయితే మనం పోచమ్మ చేతి వంటలు కూడా సేమ్ చేస్తే ఎట్లుంటుంది? సేమ్ అంటే ఎట్లా అంటే బచ్చప్పలు ప్లస్ అమ్మ బావ నిన్న తమ్ముడే అన్నాడు చేద్దాం. కానీ ఊపిక లేదు బావ. ఇయ్యలేదు, రేపు తీద్దాం. పాపకి ఎగ్జామ్స్ బావా. ఆమెకు స్కూల్ పంపించిన కదా స్వప్న. ఎంతసేపు అవుతుంది? అదంటే చాలా సేపు అవుతుంది. మనం అంతసేపు ఎందుకు అవుతుంది? హాయ్ నాని, గుడ్ మార్నింగ్. బాగున్నా బెట? మంచిగా నాన్న? ఇవాళ లేదు, రేపు పొద్దున ఉంది నాని. రేపు పొద్దున నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. క్లాస్ ఫస్ట్ రావాలి. ఇవాళ పొద్దున లేదు, రేపు పొద్దున ఉంది. రేపు మండే కదా. రేపు నుంచి ఎగ్జామ్స్ నాని నీకు. సరేనా? ఇది చూడిగో నాని, నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చినానుకో ఇంత పెద్ద గిఫ్ట్ ఇప్పిస్తా. ఎంత పెద్ద గిఫ్ట్ కావాలి నీకు? అంత పెద్దది కావాలనా? సరే, నువ్వు ఎగ్జామ్స్ మంచిగా రాస్తా నీకు ఒక వాటర్ టబ్ వస్తుంది, వాటర్లో అదే స్విమ్మింగ్ పూల్ లాంటిది. తెలుసారా? సరేనా? ఈరోజు మొత్తము చదువుల తల్లి సరస్వతి కావాలి. సరేనా? తెలుగు రేపు ఎగ్జామ్. సరే, అంత పెద్ద బిస్కెట్ ఇప్పిస్తా. సరేనా? మరి నువ్వు మంచి రాయాలి ఎగ్జామ్స్. క్లాస్ ఫస్ట్ రావాలి. సరేనా? నిజం చెప్పు, వస్తావా రావా? అట్లా సరేనా? మంచిగా చదువుకోవాలి. ఈరోజు మొత్తం ఎగ్జామ్స్, రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా. ఈరోజు మొత్తం చదువుకోవాలి. ఆలు హిందీ, ఆలు తెలుగు, ఆలు ఇంగ్లీషు, ఈవీఎస్ అవన్నీ ప్రిపేర్ అయిపోవాలి. సరేనా? డన్నా? ఆడుకోద్దిగా, ఆట క్లోజ్. ఈ ఆటకి చెప్పినాక తమ్ముతో నాటుకున్నా. తమ్ముతోతోనా ఆడుకోవాలి. సరేనా? ఫస్ట్ పాలు తాగేసి చెప్పినట్టు తినాలి. ఇగో నువ్వు బాదం తినేసినావు కదా, ఈ పాలు తాగేసేయి. బిస్కెట్లు వేసుకుంటావా? ఏమి? అరే తమ్ముని బిస్కెట్లకు అలవాటు అయినా వేందిరా నువ్వు కూడా? మంచిగా ఉన్నాయి తమ్ముని బిస్కెట్లు. దిగట్లా తీసుకో. ఈ మిల్కీ బిస్కెట్స్ క్రియాన్స్ కోసం అని తీసుకొని వస్తే టేస్ట్ మంచిగా ఉన్నట్టున్నాయి. అవి మాకు కూడా అలవాటు అయిపోయినాయి. పోనీలేగా పిల్లలకే, ఇద్దరు పిల్లలకి క్రియాన్స్ మొత్తం ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తినలేగా, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. చాలా చాలా ఇంకోటి ఇవ్వాలన్నా? చాలా ఇంకోటి ఇవ్వన్నా? చాలా. కానీ మీ దగ్గర బిస్కెట్లు 3 అంటే 3 తింటుంది, అంతకు మించి ఒక్కటి కూడా ఎక్కువ తినదు. అది అలవాటు అయిపోయింది ఆమెకి. రోజు
కాలుతున్నాయి పాలల్లో 3 బిస్కెట్లు 3 బాదాంలు. అది తీసుకో. కాలుతున్నాయి కాలుతలే, ఈ హ్యాండిల్ పట్టుకో. కాలుతున్నా ఏడ కూర్చొని తాగుతావు? బయట ఏడా? బయట బయట తాగొద్దు, నన్ను ఇల్లు ఉందిగా, ఇంట్లో కూర్చొని తాగాలి. కాదుగానే వచ్చేస్తా ఏడ కూర్చుంటావు? గీడ తీసుకో, నీ పిచ్చి. అలా నీకు గీసుకున్నట్టుంది పెన్ను గీతలు. అరే శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? నిన్న ఎట్లా అనిపించిందిరా? చాలా భయమైంది నాకైతే. భయమైందా? నాకు కూడా ఫస్ట్ భయమైంది. అంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండే కదా, ఏమున్నాయిరా? ఏదో అరే బయట పెట్టొద్దురా అట్లా. ఓకే, నేను ఎనర్జీ అది స్ట్రాంగ్ ఎనర్జీ కాదు, గుండెగా లేకున్నా అట్లా కూర్చున్నాను చెప్పి మంచిగా రామరెడ్డి లెక్కనే ఉంటారు అప్పుడప్పుడు. అట్నే తయారవుతాను పాపం రామరెడ్డి లేడు కదా ఇప్పుడు. లేడు. ఓ వస్తే రామ్లమ్మ సినిమాలో గుడ్డు కొట్టించుకొని గడ్డ మెచ్చుకొని రామరెడ్డిలాగా అవుతా. ఏయ్ అయితే తగ్గేదే లేదు ఇక. నేను కూడా ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ కూర్చోవడము అవును. నేను ఎక్స్పెక్ట్ చేయలేను. నువ్వేం చెప్పినావు, మేము ఇద్దరం ఉంటాం తీరా, లేకపోతే వాళ్ళిద్దరం పెడదామని చెప్పినావు. నేను కూడా అదే అనుకున్నా. సడన్గా ఆయనే చెప్పిండు నలుగురు కెమెరా పెట్టాలంటే అప్పుడు నాకు అర్థమైంది. నలుగురు ఫేమ్ తీసుకుంటుంది అనగానే నేను కూడా ఫిక్స్ అయ్యాను. ఇక అరే చేసుకుంటాము మనం కూడా తీసుకుంటామా అనుకున్నా. కూర్చున్నాక ఇక నాకు అప్పటికి మనం తినలే కదా, కానీ ఇది లాస్ట్ ఇక మళ్ళీ వణుకుతుంది పానం నాకు. ఇది లాస్ట్ ఇక మనం మళ్ళీ ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇవ్వద్దు, ఇప్పుడు ఈ మధ్యలో ఇవ్వద్దు. కానీ ఇంటర్వ్యూ చేస్తే ఎంత రిస్క్ అవుతుంది చూసిన పాపం. నిన్న పొద్దుంత నైతిలో ఇంటర్వ్యూకి ప్రాబ్లం కాదు కదా, నా ఇంటర్వ్యూ అయిపోయినాక వాళ్ళు షూటింగ్ ఉన్నది కాబట్టి లేట్ అయింది వాళ్ళకు. రైట్. లేదంటే వాళ్ళు కూడా ఫ్రీ అయినా ఉంటుండే కదా. కానీ ఫస్ట్ టైం వీళ్ళు మీకు నాకైతే మస్తు చెమటలు అయితే వచ్చినాయి. ఫ్యాన్ మస్తు యూజ్ అయిందిరా. ఫ్యాన్ మస్తు నేనే పెట్టుకున్నా బావ. ఫ్యాన్ అయితే మొత్తం మస్తు చెమటలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో వద్ద చెమటలు రా తెలుసా? ఎందుకు? రామేమకు ఆమెకు ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ అని కాదు, ఆమె బాడీకి ఈ స్వెట్ అనేది అస్సలు రాదు తెలుసా. ఆమె టాలెంట్ నేను ఎప్పుడు చూసినా తెలుసా? గుజరాత్ పోయినాను చూడు, గుజరాత్ పోయినప్పుడు చూసిన ఆమె టాలెంట్. అంటే ఏమైంది? ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, అది ఎప్పుడు బయట పెట్టాలి అప్పుడు బయట పెట్టాలి కదా. ఆ రోజు బయట పెట్టి ఏం పెట్టింది చెప్పరాదు. ఏమి ఇప్పుడు బయట పెడుతుంది అని వెయిట్ చేస్తున్నా, చూడాలి. వెయిట్ ఏం పెట్టింది? ఆమె ఏమి పెట్టింది అంటే మాట్లాడే విధానం కానీ దాంట్లో లోపల పోయినా కదా. ఉంటుంది మనకు ఇలాంటి మైక్ ఫెసిలిటీ లేదు, ఏది లేదు. అలాంటప్పుడు మన ఫోన్కి తన ఆమె గొంతే లోపలికి పోతుంది అటు ఇటు. ఆ గొంతు తీసుకొచ్చి ఫోన్లో కనెక్టింగ్ కావాలంటే ఎంత ఓపిక ఉండాలి. ఆ బక్కపానానికి బక్కపానానికి ఎంత కష్టపడో సార్ నిజంగా. అప్పుడు కష్టపడ్డారు నిజంగానే చాలా. నిజం చెప్పిన నువ్వు లేకపోతే ఛానల్ లేదు. నేను 100% చెప్తున్నా. కొట్టిన వాట కొట్టిరనుకోవాలి అన్నావు. కొట్టిన ఎన్ని దెబ్బలు కొట్టిన వాట కొట్టిరనుకోగల వాళ్ళ. ఏమని కొట్టినవాని? కానీ నిజం చెప్తున్నా, నీ ఎక్స్పీరియన్స్కి అప్పుడప్పుడు దండం పెట్టాలి. నువ్వు చేసి పెట్టు బావ, మరోసారి చూస్తా. కెమెరా కరెక్ట్ పెట్టాను, వద్దు చక్కగా పెట్టావు. నువ్వు ఎప్పుడు చాయ్ తాగొద్దని 3 రోజులు. అది చాయ్ కాదు బావా, బూస్ట్. అది బూస్ట్ 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 అయినా కూడా తాగొద్దు. నాకు నా హెడేక్ నిన్న ఎట్లా అయింది తెలుసా? నాకు నిన్న ఏమైంది? హెడేక్ వచ్చింది. ఎందుకు అట్లా? పొద్దున్న అన్నం తినలే, నేమ్ తినలేము. ఇక్కడ ఎన్ని 4 ఇడ్లీలు అయినా 1 గ్లాస్ అంబలి, అది కూడా అంబలి తమ్ముడు కలిపిస్తుంది ఆయన. నేను తెలుసా శిరీష కొంచెం అంబలి పోసుకురారా నాకు కూడా. మధ్యాహ్నము మేము బ్రేక్ టైంలో ఇంటికి వచ్చినామా, అంబలి తాగమంటే తానంటారు వీళ్ళు. ఎందుకు? శేఖర్ చెప్పింది నేను. నువ్వే చెప్పినావా? అయితే ఇద్దరు పోయించిన నయ్య మా అంబలితోనే సాయంత్రం వరకు ఆగిరు. లేకపోతే నేను అంబలి కూడా తాగలేదు నిన్న పొద్దుంతా. నువ్వేం కదా, నన్ను అప్పుడప్పుడు అలవాటు మీటింగ్ పోతావు కాబట్టి. వీళ్ళైతే ఫస్ట్ టైం పొద్దుగల 4 ఇడ్లీలు తిన్నారంటే సాయంత్రం వరకు ఆగిరంటే పాపం అనిపించింది. వాళ్ళు కూడా ఏం తినలే. కానీ మనకి ఇంటర్వ్యూ అది అయ్యేసరికి మనం అది ఒకటే అనుకున్నాం. ఇంటర్వ్యూ అని మనకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇల్లు వాతావరణం అవన్నీ చూసి ఆయన ఫిక్స్ చేసుకున్నది. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూ షూటింగే అనుకున్నా. ఇంటర్వ్యూస్ నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడ ఇంటర్వ్యూ అయింది, షూటింగ్ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయింది. అంత హల్చల్ మెస్ అలా వల్ల అయింది. కానీ నైట్ వచ్చేసరికి 7 అయిపోయింది. 7 అయింది నైట్. నువ్వు ఎప్పుడు వచ్చినావా? వాళ్ళని పంపించి వచ్చినావా? తినిపించేది ఉండను వాళ్ళకు. నేను కూడా అదే అనుకునే కానీ ఏమైనా మాట్లాడబెట్ట. నేను బిజీ ఇప్పుడు తింటుండు. జ్వరం తగ్గిందా క్రియాన్స్? తగ్గిందా? లేదన్నా, నిన్నున్నట్టు లేడు, మంచిగా సెట్ అయ్యిండు. నేను కూడా సెట్ అయిపోయినా. ఐఎమ్ క్లియర్. ఈరోజు నుంచి కొద్దిగా యాక్టివ్గా ఉంటా. నాకు గొంతు ఏమైనా బాగకపోతే ఇట్నే బాగుంటుంది. నాకు గొంతు ఇట్లా గర్గర్ గొంతు బాగుందా నీకు? సరిది అయితే అరే నా వాయిస్ ఆగు జ్యోతి, నా వాయిస్ గురించి ఇప్పుడు మీరు చూస్తారు కదా, హోమ్ థియేటర్ పెట్టుకొని చూడరు నా వాయిస్ ఎట్లా వస్తుంది, బేస్ కుమ్మ అంటది. చాలా మంది టీవీలో ఇష్టలు ఉంటారు కదా,
టీవీలో చూడండి నా వాయిస్ మంచి అనిపిస్తుంది, ఈ వాయిస్ బాగుంటుంది. ఇట్లా రావాలంటే చాలా కష్టం తెలుసా. ఇప్పుడు ప్రభాస్ని చూసారా, ప్రభాస్ మిర్చి సినిమాల వాయిస్ ఎట్లుంటుంది, బాహుబలి వాయిస్ ఎట్లుంటుంది. ఎవడ్రా నువ్వు చాలా చాలా చేంజ్ అయింది. అంటే ఒక ఏజ్కి కూడా వాయిస్ చేంజ్ అయితే ఉంటుంది. గట్టిగా మాట్లాడరా, మంచిగా మాట్లాడరా. ఇంత గట్టిగా మాట్లాడుతున్నా కానీ వినబడతలే నీకు. అట్లా కాదు, మంచిగా పొద్దుగా లేచి వేడి వాటర్ పెట్టి మరీ గొంతు సాఫ్ చేసుకున్నా. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వప్నసామి వ్లాగ్స్. మంచిగా అసలు కనిపిస్తూనే లేరు, మొత్తం ఫుల్ బిజీ అయిపోయారు. మీ వీడియోలు కూడా తీస్తూనే లేరు. టైం సెట్ అయితేలే. ఎక్కడ వరకు వచ్చింది ఇల్లు ఇప్పుడు? స్లాబ్ వేసిరు, స్లాబ్ మీద పిల్లర్లు లేపినారు. ఇప్పుడు సెకండ్ స్లాబ్ పడాలి. సెకండ్ స్లాబ్ పడితే మళ్ళీ దాని తర్వాత గోడలు లేపుతారు. ఇంకెన్ని రోజులు పడుతుంది? ఇప్పటికే నెల అయిపోయిందా? మొత్తం పనే 3 నెలలు అనుకున్నాం మనం. మొత్తం పనే 3 నెలలు అనుకున్నాం. అంటే కరెక్ట్ ఈజీ కాదు కదా. అమ్మో, ఇల్లు కట్టుడు పెళ్ళైనా వేయచ్చు కానీ ఇల్లు కట్టలేము. పెళ్ళి కాదు, పెళ్ళి వేరు. అదే అప్పు గురించి, అది పెళ్లి చేసుడు ఇల్లు చూడు. లేదు సామెత దేనికి తెపాలి, అది అప్పు గురించి. అప్పు మాత్రమే, కానీ ఇల్లు చాలా ఘోరం పని. అమ్మో ఎట్లుంటది ఇల్లు పని. మట్టి మోసుడు, మట్టి తీసుడు. మామూలు ఇల్లు కట్టడు. మేము పైన కట్టినప్పుడే మాకు మస్తు ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ ఇల్లు కట్టదు మేము అనుకున్నాం. ఎందుకంటే ఇల్లు అనేది ఉండడానికి మాత్రమే ఉండాలి. మనం అంత కోటీశ్వరులం కాము కాబట్టి అంత పెద్ద ఇల్లు అవసరం లేదు. జస్ట్ ఉండడానికి మాత్రమే ఇల్లు అవసరం అనిపించింది నాకు. అందుకని చెప్పేసి మా ఇల్లు మేము గులగొట్టాం. ఇక ఇంకోటి ఏంటంటే అమ్మ గుర్తు కాబట్టి ఇల్లు గులగొట్టాం. అమ్మ ఉన్నప్పుడే మస్తు సార్లు అన్న, అమ్మ ఇల్లు గులగొట్టాలమ్మా, అమ్మ ఇల్లు గులగొట్టాలి, కొత్త ఇల్లు కట్టుకుందామని. లేదు అన్నది, గులగొట్టమన్నది, కడదాం కూడా అన్నది, చెప్పింది అప్పుడప్పుడు అన్నది కాదు. మరి గులగొట్టి మంచిగా కట్టుకోవాలి అన్నది. కానీ ఈ ఇల్లు గులగొట్టినాం. నిజం, అమ్ముంటే మంచిగా 3 floors లేపేటోళ్ళం అప్పుడు. అందుకనే సైలెంట్ కూర్చున్నాం. ఇక కానీ మాదే ఏడాది అవుతుందో ఏమో. అవుతుంది. ఎందుకు ఏం కాదు, ఇంకొక ప్లాన్ చేయరు. ఒకవేళ అడ్జస్ట్ కాలేదనుకో పైన స్లాబ్ వదిలేయరు. వీటికే పిల్లర్లు లేపినాయి కదా, ఈ పిల్లర్లు ఇట్లనే ఉంచి కింద వేసుకోరు. ఉండండి సార్ జ్యోతి, పైన వెళ్ళినప్పుడు మళ్ళీ స్లాబ్ పోసుకుందరు. ఇప్పుడు ఆ స్లాబ్కి ఎంత అవుతుంది? ఎంత లేదన్నా 2 లక్షల పైన అవుతుంది ఒక స్లాబ్కి. 1,50,000 అవుతుందా? మరి ఆ 1,50,000 కింద మొత్తం రూమ్లు అవుతాయి, కింద మొత్తం గొడవలు అయిపోతాయి. మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ పైన కట్టుకోవచ్చు. ప్లాన్ చేసుకోరు మంచిగా. జాగ్రత్త. స్లాబ్ వేసి పెడితే అయిపోతుంది. స్లాబ్ అంటే ఆ స్లాబ్కి పైసలు మళ్ళీ 1 lakh పైన. ఇట్లకెళ్ళి మళ్ళీ లోడ్ కావాల్సింది కదా ఇసుక. ఇప్పుడు లోడ్ ఎక్కువ ఉందిగా, 3,000 నడుస్తుంది. 3,000 నచ్చినా ఇప్పుడు మళ్ళీ ఇటుక తెచ్చినప్పుడు అదే పడుతుంది. మళ్ళీ కూడా ఇటుకే కావాలి. మళ్ళీ పాటలు ఎట్టిన అన్న మరి కాపీరైట్లు పడుతున్నాయి. ఈ మైకిల్ లేకపోతే మస్తు ఇబ్బంది అవుతుంది. చాయ్ తాగిరా? చాయ్ కాదు, అంబలి తాగుతుంది. అంబలియా? ఓకే ఓకే డన్. కొట్టు 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 కొట్టు. గోవర్ధన గిరిలు బాలగిద్దరు గిరిలు, గోవర్ధన గిరిలు. ఏమేరా షాక్ అయినావా? ఏం ముడుతుడు మా పప్ప అని. ఇప్పుడు నేను లేదు డ్యాన్స్ చేయమంటే ఏంది? డాన్స్ చేస్తున్నావు? చేస్తున్నారా? అరే నిజంగా పాటలు చాలా లేదు. మనం కూడా పెట్టుకుందామా? మనం పెడదాం. మనకు సౌండ్ బయటకు రాదన్న, హోమ్ థియేటర్ కదా. మరి అలాది వాళ్ళు బాక్సులు బయట పెడతారు. డాన్స్ ఆడుతుండే, క్రియాన్షమ్మ డాన్స్ ఆడుతుండే. అవును సప్న, ఈరోజు ఆయనకు అది ఉగ్గు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ అవి పప్పులు వేయించిన, డ్రై ఫ్రూట్స్ వేయించాలి. రైట్, పొట్టు తినిపించాలి. 3 పూటలు తినిపించాలి. అడిగినా అడగకపోను తమ్మిళ్ళ కుర్బాలాడు. అరే గమ్మని నవ్వుతుండ్రా తమ్ముడు. వాడు ఏడి నవ్వుతాడు, డాన్స్ చేస్తుండే. ఏయ్ గోవర్ధన గిరిలు గా గర్ధన గిరిలు, ఏయ్ ఏయ్ డాన్స్ కొట్టు కొట్టు. అది నచ్చింది ఆయనకి, తింటాడు. పెడదాం ఇప్పుడు పాటలు పెడదామా? పెద్ద స్పూన్ రాదు, పెద్దగా అయిపోయింది ఈయనకి స్పూను. క్రియాన్స్కి ఈ పప్పులు ఇవన్నీ నానబెడితే అక్క ఏమేమి చేసిర్రు అని చెప్పేసి, అంటే కొంతమంది సజెషన్ కూడా ఇచ్చిర్రు. అక్క మినపప్పు, బియ్యము, శనగపప్పు, కొంచెం కందిపప్పు అవన్నీ వేసి చేసుకొని ఇంకా అందులో కొంచెం ఓమా, జీలకర్ర, డ్రై ఫ్రూట్స్ కూడా వేయమని చెప్పారు. మీరు చెప్పినట్టుగానే అన్నీ వేస్తా, కాకపోతే ఓమా అదేంటిది ఇంకా జీలకర్ర అవి 2 వేయను. ఇవైతే ఖచ్చితంగా వేస్తా. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఫ్రై చేస్తా. ఇవి మొన్న నానబెట్టి పెట్టినా, ఇంకా నిన్న వేద్దాం అనుకుంటే నిన్న అటు ఇటు తిరగడమే పని అయింది, ఇంకా నిన్న వేయలేదు. అందుకే పొద్దుగానే ఫస్ట్ ఇవి స్టార్ట్ చేసిన. ఆయనకి ఇది అలవాటు అయినప్పటి నుంచి అన్నం పెడితే తింటలేడు, ఉగ్గు ఒకటే తింటున్నాడు. నువ్వు అట్లా అనకు బావా. నేనేమంటున్నా, ఇట్టి అంటున్నావు కదా. మంచిగా ఏమని అంటే ఇప్పుడు అట్లా ఏమేస్తావు? నెయ్యయ్యా. ఇది పెట్టేది
ఇది మొత్తం ఉడికినాక నెయ్యి వేసి యాక్చువల్లీ ఇప్పుడు ఏమేమి వేసిందంటే ఇలా ముందుగా కడాయి పెట్టుకుంది. కడాయి పెట్టుకున్న తర్వాత వేడి చేసింది. వేడి అయిన తర్వాత కాజు వేసింది. కాజు తర్వాత బాదాం ఈ వేసింది. కప్పు కాజు ఈ కప్పు బాదం వేసిన. ఇవేమో ఒక హాఫ్ కేజీ 1/2 కిలో బియ్యం పోసి 1/2 కిలోకి తక్కువ పప్పులన్నీ వేసిన. ఏమేమి పప్పులు వేసినాం? కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, 3 పప్పులా? కొంచెం పెసరపప్పు కొంచెం కూడా పెసరపప్పు వేసిన. వేయలేదు గుర్తులేదు. వేసిన పెసరపప్పు కూడా కొంచెం వేసిన. రైట్. 4 పప్పులు ఒక బియ్యం ఇంట్లో, అందులోనేమో 2. సో వీటిని మంచిగా ఫ్రై చేసి ఫ్రై అందులో అంటే ఇది నెయ్యిలో ఫ్రై అవ్వా? నెయ్యి అయ్యే ఇలా, ఎందుకంటే ఇది రోజు రోజు స్టోర్ చేసి పెడతాం కాబట్టి ముక్కిపోయిన వాసన వస్తుంది. అంటే అందుకని చెప్పేసి నెయ్యి వేయకుండా ఉత్తిగానే ఇట్లా వేయించి ఇవి చల్లగా అయిన తర్వాత పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఇంకా మా క్రియాన్స్ బాబుకి తినిపిస్తాం అనమాట. అంటే పౌడర్ వెళ్ళేస్తావు, వాటర్లో కలిపేస్తావా? వాటర్లో కలిపేసి అంటే వాటర్లో వేడి కలిపి ఈ పౌడర్ చల్ల వాటర్లోనే కలిపి పొయ్యి మీద పెట్టేసి ఎందుకంటే వేడి వాటర్ పెట్టొచ్చుగా. అది ఇట్లా కుత్తుకుత అయితే దగ్గరికి అయ్యి ఉండలు కడుతుంది, మంచిగా ఉడకదు. ఓకే ఓకే. అందుకని సో చెప్పేసి అది ఇట్లనే ప్లాన్ పెడతాం. అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది ప్రిపేర్ అవుతుంది కదా. ఇది ప్రిపేర్ అయిన తర్వాత ఎట్లా లాస్ట్కి ఎట్లయితే మనం చూద్దాం. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అయితే వేసుకుని ఇంక ఇలా కొంచెం పిస్తా వేస్తే కూడా బాగుంటుంది, కానీ నేను పిస్తా తీసుకురాలేదు. ఆయనకి ఇవి రెండే అలవాటు అయినాయి, అందుకని చెప్పేసి ఇవి రెండింటిని ఫ్రై చేసిన. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పౌడర్ వేసి ఇంకా ఆయనకి వండి తినిపించాలి. 2-3 రోజులు అవుతుంది ఆయనకి ఇది ఉగ్గు లేక. నిన్న బ్రెడ్ బిస్కెట్ల మీదే ఉన్నాడు. మేము నిన్న పొద్దుంతా ఆడనే ఉన్నాము. ఇక తినిపించడానికి బ్రెడ్ బిస్కెట్లే తినిపించారు. ఇక అందుకని చెప్పేసి ఈరోజు పొద్దున్న లేవగానే ఫస్ట్ ఇదే పని పెట్టుకున్నా. ఫస్ట్ ఆయనకి తినిపించిన తర్వాతనే వేరే పని ఏదైనా చేద్దామని చెప్పేసి ఇవి చల్లగా అయినాక పౌడర్ వేయాలి. ఏం కట్ చేస్తున్నావు శిరీష? ఉల్లిగడ్డలు కట్ దేనికి? ఉప్మాలకి. ఉప్మా నేరు టిఫిన్? ఈరోజు టిఫిన్ వచ్చి ఉప్మా. టైం పడుతుందా? టైం పట్టదు, ఇవి కట్ చేయడానికే టైం పడుతుంది. ఆడ పోయి మొత్తం తొందర ఆడ అయిపోయింది, ఉగ్గు అయిపోయింది ఆడ. అయిపోయింది. ఇగో ఇవి కూడా కట్ చేసి ఇస్తా. అయితే కడాయి పెట్టేసి వద్దున్నాయి ఇక తొందర వేసి అయిపోతుంది. టిఫిన్ కాకుండా ఏం చేయాలి నువ్వు? అరే నిన్న నుంచి నేను అన్నం తినలేదా? ఎందుకు తిన్నా మరి? రాత్రి మేము అందరం తిన్నాం, నువ్వు కూడా టైంకి వచ్చి తినొచ్చు కదా. అరే లేట్ అయిందిరా రాత్ర. ఎందుకు లేట్ అయింది? బయట నన్ను అయితే అంటావుగా ఏమని? ఎండలో తిరిగిపోరా, బైక్ అడుగు పోరా. ఫోన్ చేస్తా కూడా వస్తున్న 10 నిమిషాలు అని అంటాడు, కానీ రావు. అరే వచ్చినా రాలేదా? రాలే. శేఖర్ మన నేను ఎన్ని గంటలకు ఫోన్ చేసిన? మేము తినగానే ఫోన్ చేసిన. 9 గంటలకు. మరి వస్తున్న 10 నిమిషాలకు వస్తున్నా అన్నాడు, రాను కూడా రాలేడు. ఇంక ఇట్లా అయితే హెల్త్ ఇష్యూలు కాకపోతే ఇంకేమైతే చెప్పు. అరే క్రియాన్ చూడరా నన్ను ఎట్లా బదలాం చేస్తారు వీళ్ళు. తిను. ఏందని అన్నం అది? కాదు గట్కనా రాగి జావా. అదేమంటారు జొన్నలు. జొన్నల్ని బాగా దంచి దాని తర్వాత ఉడకబెట్టి దాంట్లో కొంచెం ఉప్పు వేసి మంచిగా మసాలా పెడితే ఇట్లా అవుతుంది అన్నట్టు. అది బాగుంటుంది. అదే గట్క అంటారు, కానీ బాగుంది. మన అందరం తింటే అయిపోతుంది కదా మనం. ఇది సాయంత్రం టైం మొత్తం అందరం మీద పెట్టుకుందాం. అదే సాయంత్రం అందరూ టిఫిన్ అయిపోతుంది మంచిగా ఈజీగా. కానీ రోజు తింటే హీట్ కదా. ఎందుకవుతుంది కాదా? వచ్చాడ్రా వచ్చాడు పోక. ఓ అమ్మా ఏంది ఇదంతా? బయట ఉంది అటు ఇటు ముఖేసి. ఉప్మా రెడీ అయిపోయిందా శిరీష? ఇగో రెడీ అయింది, వేసిన అందరికి. అప్పుడే వద్లేదు అక్క క్రియాంశ్ అని చెప్పి అది ఉగ్గు పడుతుంది. అవన్నీ పడుతుంది. ఉగ్గు పడుతున్నావు వద్దే? అయిపోయిందా? కాలే ఇంకా పట్టినావా? పడుతున్నా. సో ఫైనల్గా అయితే లాస్ట్కి ఉగ్గు పట్టిన తర్వాత మనకి ఇట్లా వచ్చింది. ఈ పౌడర్ని ఏం చేయాలి మళ్ళీ? నీళ్ళలో వేసి ఉడకబెట్టి తినిపించడమేనా? కొంచెం నెయ్యి వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికినాక నెయ్యి సాల్ట్ వేసి తినిపిస్తా. సో ప్రాసెస్ అయితే ఇది. మనం ఫస్ట్ టిఫిన్ చేద్దా? వస్తున్నాయి అది ఉన్నది అయిపోయింది, వస్తున్నా. కొంచెం చల్లగా అవుతుంది అది.